కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారిని మోసం చేశారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేపడతామన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసిన మోసాన్ని ఇంటింటికి ప్రచారం చేస్తామన్నారు. చివరికి పనికి ఆహార పథకంలో కూడా దోపిడీ చేస్తున్నారన్నారు. రాత్రి పగలు తేడా తెలియకుండా పేకాట, మద్యం, గంజాయి, క్రికెట్ బుకింగ్స్ విచ్చలవిడిగా రాజ్యమేలుతున్నాయన్నారు. ప్రజలను దోపిడీ మోసం చేసి అబద్ధాలు కూడా చెప్పే ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. 93 మంది ఎమ్మెల్యేలు అవినీతి చేస్తున్నట్లు సాక్షాత్తు సీఎం చంద్రబాబు చెప్పారని విమర్శలు చేశారు. ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి బాండ్లు ఇచ్చి మా షూరిటీ అని సంతకాలు కూడా పెట్టించారు. ఇవాళ ప్రజలకు ఏం చేస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ మీరు ఏదో తిరుగుతున్నారు తూతూ మంత్రంగా. ఓ పక్క నుంచి ప్రజలు తిరిగేస్తారు, ఓ పక్క నుంచి 4-5 ఇళ్ళు కాడ వాళ్ళని మనుషుల దగ్గర మాట్లాడించేసే కార్యక్రమం చేస్తున్నారు. కొంతమంది అయితే ఎమ్మెల్యేలు ఆల్రెడీ అమెరికా వెళ్ళిపోయి ప్రయాణం ఈ రకంగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. మేము ఈ కార్యక్రమాన్ని రేపు భీమవరంలో మా కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఆడ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ అయిన తర్వాత మరి 6వ తారీఖున మేము తణుకులో మీటింగ్ పెడతాం, నియోజకవర్గ మీటింగు. అది అయిన తర్వాత మండలాల మీటింగు, తర్వాత ప్రతి గ్రామంలోనూ ఒకేసారి అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో కూడా తిరిగి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ దాన్ని గుర్తు చేసి ప్రజలకు తెలియజేయటం, ప్రజల ఇంటికి వెళ్ళి చెప్పే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత మోసపూరితమైన ప్రభుత్వం, ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం, ఇంత అబద్ధాల ప్రభుత్వం, ఇంత దోపిడీ ప్రభుత్వం. ఇవాళ దోపిడీ గురించి మాట్లాడుతున్నానని నన్ను అంటున్నారు. ఇవాళ దోపిడీ గురించి దుర్మార్గంగా దోచుకుంటున్నారు 93 మంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారే బాహాటంగా మాట్లాడటం జరిగింది. వాళ్ళ పచ్చ మీడియా ఏబిఎన్ కూడా ప్రతి ఎమ్మెల్యే ఇంత దోచుకుంటున్నారని చెప్పి ఓపెన్గా తెలియజేస్తున్నారు. ఇక్కడ తణుకులో అయితే అసలు ఈ రకంగా దోపిడీ చేయొచ్చు అన్న దానికి ఇక్కడ ఆర్కే ట్యాక్స్ ప్రతిదీ కూడా ఆర్కే ట్యాక్స్ తోటి నడుస్తూ ఉంది. ఇవాళ ఒక పక్కన ఆవుల్ని గేదెల్ని కోసేస్తున్నారు. దుర్మార్గంగా ఇది గోహత్య మహాపాతకం సృష్టించుకుంటుంది. ఇది మామూలు మాటలు కాదు. ఇది ఆ పెద్దవాళ్ళు కూడా ప్రశ్నించడం జరిగింది. వాళ్ళ పెద్దవాళ్లే. అది కాకుండా ఎంత దారుణంగా దోపిడీ చేస్తున్నారంటే ఇక్కడ పనికి ఆహార పథకంలో ఎవరైతే పనికి వెళ్ళని వాళ్ళందరికీ కూడా మస్తరేసేసి వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చి ఉన్న డబ్బంతా కూడా ఆర్కే ట్యాక్స్ స్వాహా. అబ్బా ఎంత దోపిడీకి తెర తీశారయ్యా. తెలియదు అనుకుంటారా మీరు? ఏ పనికైనా మీరు వాళ్ళని వాడుకుంటారు. వాళ్ళకి మళ్ళీ కమిషను, నిజంగా పనికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకునే పరిస్థితి. ట్యాక్స్ ఆర్కే ట్యాక్స్ ప్రతి దానికి కూడా ఆర్కే ట్యాక్స్. ఇవాళ మళ్ళీ 10 రూపాయలు మందు మీద పెంచేశారు. వాళ్ళ మాంసం రక్త మాంసాలను పిండి తినేస్తా ఉన్నారు. దాని మీద కూడా షాప్ మీద 4.5 లక్షలు కాకుండానే తినేస్తున్నారు. మళ్ళీ పేకాటలు ఇవాళ 1.5 నుంచి 2 లక్షలకు వెళ్ళిపోయింది. యథేచ్ఛగా ఆడించే కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టాప్ 10లో టాప్లోనే ఉంది, 1లోనే ఉంది తణుకు పరిస్థితి. ఇక్కడ గంజాయి, క్రికెట్ బెట్టింగ్స్ అన్ని రంగాల్లోనూ పెద్ద ముందు వరుసలో ఉన్నది ఈ తణుకు నియోజకవర్గం. నన్ను అంటాడు ఆయన, వారానికి ఒకసారి వస్తాడు, ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతాడని. నేను ఇక్కడ ఉంటానికి నేనన్నా ఎమ్మెల్యేనా? నువ్వు ఎమ్మెల్యేవు. నేను కరోనా టైంలో కూడా ఇక్కడే ఉన్నాను ప్రాణాలు తెగించి.